ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్న నీకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నీకు జయము అనుగ్రహించుచున్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు నీవు చెల్లించాలి. నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు, నేను ఏ ప్రయత్నము చేసినా నేను విఫలమవుతున్నాను, కానీ నేను జయము పొందలేకపోతూ ఉన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ప్రతి ప్రయత్నంలోనూ కూడా నేను అపజయమే ఎదుర్కొంటున్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే నీ దేవాది దేవుడి దినాన నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. నేస్తమా, నీవు చేస్తున్న ప్రయత్నము సరి అయినదైతే, నీ బ్రతుకుకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరమైనదైతే, నీవు దేవునిపై ఆధారపడి అడుగులు వేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు జయమును అనుగ్రహిస్తారు. నీకు అక్కడ ఆ సంగతి విషయమై జయము కలగలేదు అంటే అది నీకు అక్కరలేదు. నీ జీవితంలో నీకది దూరముగా ఉండాల్సిన సంగతి అయి ఉంది. నీవు దూరముగా వెళ్ళాల్సిన విషయమయ్యుంది గనుక దేవాది దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి తప్పిస్తూ ఉన్నారు. ఇక్కడ నీకు ఈ లోకములో మరణముపై జయము, పాపముపై విజయము దేని ద్వారా నీకు అనుగ్రహించబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో బలి అయి ఆయన తన ప్రాణమును అర్పించిన ఆ స్థితిని నుంచి నీకొచ్చిన మహాభాగ్యం ఏమిటి అంటే రక్షణ. ఈ రక్షణ మహాభాగ్యము ద్వారా పాపముపై నీకు విజయము ప్రసాదించబడింది. ఎందుకంటే ఆయన మరణమును గెలిచియున్నారు. సో నీకు కూడా ఈ మరణముపై గెలుపును, జయమును ఆయన సిద్ధపరిచి ఉంచారు. ఆ జయము నీవు పొందుకోవాలి అంటే ఈ భూమి మీద నీవు రక్షింపబడిన వ్యక్తివై, ఆయన ప్రణాళికలలో జీవించువానివై నీవు ఉండవలను. అట్లా ఉండినట్లయితే నీకు తప్పకుండా జయము కలుగుతోంది. అది నిన్ను నిత్య జీవమునకు నడిపిస్తుంది. అట్లానే ఈ భూమి మీద నీవు అనుభవిస్తున్న, నీవు కష్టపడుతున్న, నీవు చేస్తున్న ప్రతి సంగతిలో కూడా దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తారు. ఎందుకంటే జయశీలుడైన యేసు ప్రభువుకు అన్నిటిపైన జయమునివ్వగలిగిన అధికారమును సంపాదించిన దేవుడై ఉన్నారు గనక ఆయన ద్వారా జీవాధిపతి అయిన తండ్రి అయిన దేవుడు నీకు తప్పక జయమును అనుగ్రహిస్తారు. నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో ప్రతి సంగతి యందు, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి కార్యముల యందు కూడా నీకు జయమును, విజయమును అనుగ్రహించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితి యందు నిలువబెడతారు. ఉన్నతమైన స్థితి అనగా నీవు దేవునిని కలిగిన వానివై, రక్షింపబడిన వానివై, శాంతి సమాధానములతో నెమ్మది గలవానివై జీవించుటయే దేవుడు నీకిచ్చే జయము. నీవు కోరుకుంటున్నట్లుగా, నీవు అనుకుంటున్నట్లుగా కోటానుకోట్ల ఆస్తి కలిగి ఉంటే నీకు జయము వచ్చినట్టు కాదు. దేవునిని కలిగిన వానివై, రక్షింపబడిన వానివై, శాంతి సమాధానముతో ఆయన నామ మహిమ కొరకు నీవు జీవించగలుగుతూ ఉన్నట్లయితే నీవు జయమును పొందిన వానివే. అట్టి జయమును దేవాది దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. ఈ లోకంలో నీకు ఏమి అవసరమో వాటన్నిటినీ దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా ఆయన మహిమలో నుంచి నీకు దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని మాటలయందు విశ్వాసముంచు, దేవుని ప్రణాళికలయందు లక్ష్యముంచు, దేవుని కృపలో సాగుటకు ప్రయత్నము చెయ్యి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు సమస్తాశీర్వాదములను తప్పక అనుగ్రహిస్తారు. ఎందుకంటే
ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు నీ రక్షణ కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ధారపోశారు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు తన ప్రాణమును ధారపోశారు. కాబట్టి ఇట్టి సంకల్పములో దేవుడు నిన్ను రక్షించుటకు ఎంతో గొప్ప సంకల్పమును కలిగి ఉన్నారు కనుక ఆ సంకల్పముల యందు నీవు ఆసక్తి కలిగిన వానివై జీవించినట్లయితే దేవుని నుంచి ఉన్నతమైన ప్రతి జయమును నీవు పొందుకుంటావు. నీ బిడ్డలకి దేవుడు చక్కని జయమునిస్తారు, ఉన్నతమైన భవిష్యత్తునిస్తారు. నీ జీవితకాలం అంతా కూడా నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. నాయన, మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా యహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఈవిని మీ మహిమలో నుంచి అనుగ్రహించి మీ కృపలో మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని మీ కాలు పట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం పుట్టినరోజు, వివాహ దినమోత్సవాలు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన కావాల్సిన ఆశీస్సులు, దీర్ఘాయుష్ను మీరు అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.